ఆపరేషన్ అబ్సల్యూట్ రిజాల్వ్ ద్వారా వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోని అమెరికా ఎత్తుకెళ్లిపోయింది. అసలు ఈ ఆపరేషన్ లో ఎవరు పాల్గొన్నారు? అమెరికాలోనే అత్యంత బలమైన ఫోర్స్ డెల్టా ఫోర్స్, మోస్ట్ ఎఫిషియెంట్ అంట ప్రపంచంలోనే. వీళ్ళు స్పెషల్ ఆపరేషన్స్ అద్భుతంగా చేస్తారంట. సీక్రెట్ యూనిట్ అంటారంట దీన్ని. ఇది చాలా గోప్యంగా ఆపరేషన్స్ చేస్తారనమాట డెల్టా ఫోర్స్ అనేది. ఒసామా బిన్ లాడెన్ హంట్ లో కానీ, బాగ్దాద్ ఎయిర్ స్ట్రైక్స్ లో కానీ, ఇరాక్ హోస్టేజెస్ రెస్క్యూలో కానీ, ఐఎస్ లీడర్ అబూ బకర్ ఆల్ బాగ్దాది పైన రైడ్స్ చేయడంలో కానీ, ఇలా డెల్టా ఫోర్స్ అనేది యుఎస్ లో చాలా పాపులర్ అనమాట. ముఖ్యంగా హై రిస్క్ మిషన్స్ చేస్తారంట. కౌంటర్ టెర్రరిజం రైడ్స్ కానీ, హోస్టేజ్ రెస్క్యూ కానీ, హై వాల్యూ టార్గెట్ క్యాప్చర్ కానీ ఇవన్నీ చేస్తుంటారనమాట. వీళ్ళ సెలక్షన్ ప్రక్రియ చాలా కష్టంగా ఉంటుందంట, చాలా కఠినంగా ఉంటుంది. 100 మంది ట్రైనింగ్కి వెళ్తే 90 మంది ఫెయిల్ అవుతారంట. చాలా రాత్రిపూట చిమ్మ చీకట్లో కొండలపైన బరువులు ఎత్తుకుని నడవటం, అదేవిధంగా ఎటువంటి బ్యాటిల్ ఫీల్డ్ ఎన్విరాన్మెంట్ అయినా పోరాడగలగటం, ఇలా డెల్టా ఫోర్స్ ని విపరీతమైన కఠినమైన ట్రైనింగ్ నేర్పిస్తారంట. నేర్పించిన తర్వాత ఫీల్డ్లోకి దింపుతారంట. ఈ ఫోర్సే మొన్న వెనిజులాకి వెళ్ళి 30 నిమిషాల్లో కంప్లీట్ గా అక్కడ ఆపరేషన్ పూర్తి చేసుకుని వచ్చింది. అదే ఆపరేషన్ అబ్సల్యూట్ రిజాల్వ్.